సో గుడ్ మార్నింగ్ గైస్, ఇవాళ డే 3 మంచిగా ఉందన్నమాట. ఇక్కడ హోటల్ బాలాజీ ఉందని ఎవరైనా త్రయాంబక్ వస్తే నాసిక్లో ఇక్కడే తీసుకోవచ్చు అనమాట. ఓయోది హోటల్ బాలాజీ అని. సో ఇక్కడ నుంచి మనం ఇంకో జ్యోతిర్లింగం అన్నాం కదా, మనకి ఆల్మోస్ట్ భీమశంకర్ జ్యోతిర్లింగం 210 కిలోమీటర్స్ ఉంది. 10ంటికి వెళ్తామని ఉంది. టైం అయితే 5:40. ఫస్ట్ ఫ్యూయల్ కొట్టించుకోవాలి. అదంతా కొండ మొత్తం. క్లైమేట్ కూడా వెంటనే అక్కడ చేంజ్ అయిపోతుంది. వర్షాలు పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఫటాఫటా వెళ్ళిపోదాం. హర్ హర్ మహాదేవ్. ఇది పంచవటి. ముందు గోదావరి త్రివేణి సంగమం కూడా ఉంటుంది. ఇప్పుడు అవన్నీ టైం లేదనమాట. యాక్చువల్లీ మనం జ్యోతిర్లింగాలు కవర్ చేయడానికి వచ్చాం. ఫస్ట్ ఆప్షన్ అయితే అది. దీన్ని ఆల్మోస్ట్ 5 hours పట్టింది మనకి త్రయంబకేశ్వర్లో. ఫుల్ హెవీ రష్, లాంగ్ వీకెండ్. సో ఇప్పుడు వెళ్ళే జ్యోతిర్లింగము భీమశంకర్. ఇది చాలా ఫేమస్, మస్త్ ఉంటుంది అనమాట. మౌంటైన్స్ పైన మొత్తం ఘోరమైన దట్టమైన అడవిలో సూపర్ క్రేజీ లొకేషన్ ఇది. సో జస్ట్ అట్లా మనం పైనుంచి చూద్దాం. ఇదే అనమాట పంచవటి. సేమ్ మన గంగా హారతి లాగానే బాగుంటుంది. ఇది గోదావరి, ఇక్కడ త్రివేణి సంగమం. వాటర్ ఇక్కడ కలుస్తాయి అన్నమాట. సూపర్ ఉంది అసలు, బ్యూటిఫుల్ ఉంది చూడడానికి. సౌండ్ అలాగే వైబే వస్తుంది ఇక్కడికి వస్తే. బాగుందిరా ప్లేస్. ఇగో సో జై గణేష్. పాతాళం నుంచి ఒక దగ్గర వస్తుంది. ఇటు నుంచి ఒక నది, ఇటు నుంచి ఒక నది, అటు నుంచి ఒక నది ఉంటుంది అన్నమాట. యాక్చువల్గా అది మండపం ఉంది కదా, మొత్తం 3 ఇంకా పూజలు పునస్కారం నడుస్తూ ఉంటాయి. ఒకటి అది సీతాదేవి, అది శివాలయం అండి. అక్కడ జనరల్గా అక్కడ ఫౌంటైన్, చిన్న ఫౌంటైన్ ఉంటుంది. బాగుంది అసలు, ఏదో వెరైటీగా ఉంది. ఇప్పుడే మార్నింగ్ అయింది అనమాట. 6 అయింది. కొంచెం వెళ్తురు వచ్చింది, అంతా మంచిగా ఉంది. ఇక్కడ నుంచి ఇంకా ఎంత కిలోమీటర్స్ ఉందంటే ఇంకా 190 కిలోమీటర్స్ ఉంది. ఓకే గురు, 190 కిలోమీటర్స్ ఉంది ఇంకా. అదేమో ఉన్నాయి. ఒక్క కాఫీ బ్రేక్ పడాల్సిందే. పొద్దున్నే 6 అవుతుంది కదా. సో ఇప్పుడు మంచిగా ఒక కాఫీ బ్రేక్ వేస్తే మైండ్ అంతా చక్కగా పనిచేస్తుంది. జై బోలో భీమశంకర్ మహారాజ్కి. లారీలో ఎక్కడానికి సస్తున్నాయి, చిన్నగా వెళ్తాయి. నిన్న మనం షిరిడి నుంచి వచ్చాం కాబట్టి నాసిక్ ఆ రూట్లో వెళ్ళాం. ఇప్పుడు మధ్యలో ఇంకా డైవర్షన్ వస్తుంది. నాసిక్ నుంచి ఇప్పుడు భీమశంకర్ వెళ్ళాలంటే షిరిడి ఇటు వెళ్తుంది, పూణే ఇటు వెళ్తుంది. మనం పూణే సైడ్ వెళ్ళాలి. ముంబై పూణే సైడ్ ఉంటుంది అనమాట ఈ ప్లేస్. సేమ్ మళ్ళీ నిన్నటి రోడ్డే వచ్చింది, కొండల మధ్యలోకి వెళ్ళి. బ్యూటిఫుల్ ఉంటుంది. సూపర్ ఉంది. 125 కిలోమీటర్స్. అరకులాగా ఉందిరా ఇక్కడ. సో గైస్, సడన్ గా ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే వచ్చింది. బజాజ్ వాళ్ళకి ట్యాగ్ చేస్తారా? సూపర్ ఉంది ఐస్ వాటర్ ఫాల్స్. సూపర్ సూపర్. సో ఇందాక చూసారు కదా, ఇక్కడే అనమాట సడన్గా లొకేషన్ వచ్చింది. వాటర్ ఫాల్స్ చిన్నది, సూపర్ ఉంది. మన ముందు హయాబుజా కూడా ఉంది. ఇంకా కరెక్ట్ 123 కిలోమీటర్స్లో. సో ఇంకా ఒక 60 కిలోమీటర్స్ దూరంలో ఉన్నామన్నమాట. వచ్చేసాం ఆల్మోస్ట్. మంచర్ అనే ప్లేస్ దగ్గర ఉంటుంది. మంచర్ భీమశంకర్ రోడ్ ఇది. సో ఇంకా ఇక్కడ నుంచి ఇలాగే ఉంటుంది అనమాట. పైన వర్షం పడుతుంది అనుకుంటున్నాం. లెట్స్ సీ. లొకేషన్ స్టార్ట్ అయినాయి, అదిరిపోయింది.
500 మీటర్స్లో పెట్రోల్ పంప్ ఉంది. ఈ లొకేషన్ ఎట్లుంటుంది అంటే మన సేమ్ అరకు లాగానే ఉంటుంది. అయ్యా చాలా ఉంది, అన్ని దాచిపెట్టాం. అంతేనా? ఇగో జస్ట్ టీజర్ మాత్రమే అంటావు. పైకి వెళ్తే కొండలు కనపడవు నీకు. కొండలు, వాటర్ ఫాల్స్, పైన లేకులు ఉంటాయి. అయ్యా హైప్ ఇస్తున్నావు. హైప్ ఎక్కించు, హైపు సూపర్. ఇప్పుడు ఇంకో ఫోటో వస్తుంది. ఇంక ఇక్కడ నుంచి ప్రాపర్ ఘాట్ రోడ్లు స్టార్ట్ అనమాట. సేమ్ మున్నార్, ఊటీ ఇట్లే ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ లాంటిది, వాటర్ ఫాల్ కాదు. ఇప్పుడు చిన్న చిన్న వాటికి ఎక్సైట్ అవుతారంట ఇల్లు. ఓ మనం ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం. నాకు అర్థమైంది, సినిమా ట్రాఫిక్ జామ్లే ఉంటాయి. దూరదం బండి కాబట్టి అదేరా, దూరుకుంటూ వెళ్ళిపోవడమే. అరే ఈడ సూపర్ ఉందిరా ఇది. శ్రీరామ్ భలే ఉంది అది. మనోడికి ప్యాంటు తడిసిపోయింది. మొత్తం పైన ఉన్నట్టున్నాం. వావ్, ఇంత పైన ఇంత స్ట్రైట్ రోడ్. సో గైస్ ఇక స్టార్ట్ అయింది. ఫుల్ లైన్, లాంగ్ వీకెండ్ కదా. ఈ అమ్మ ఓ కొండంత ఉందిరా లైను. ఎక్కడ దాకా ఉంది చూడు. చెప్తున్నాక 10 కిలోమీటర్లు ఉంటుందిరా అని. ట్రాఫికా 5 అవర్స్. ఇప్పుడు మనం వెళ్ళామంటే 3 హెవీ రష్ గైస్, హెవీ రష్. పెద్ద లైనే ఉంది ఇక్కడ. అనుకొని ఉంటారు మంచిగా మనకు కూడా బండి ఉంటే బాగుండు అని వీళ్ళు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అది అన్నమాట బైక్ అడ్వాంటేజెస్ ఇట్లుంటాయి గైస్. ఎంత కార్కి? ఇవాళ మనం ఎంత పెద్ద టాస్క్ చేస్తామో ఏమో, ఎన్ని గంటలు అవుతుందో. మళ్ళీ ఆల్మోస్ట్ మెయిన్ ఎంట్రన్స్కి వచ్చేసాం. బైకర్స్ పోతున్నారు. పెద్ద లైనే ఉంది. ఇంకా 3 కిలోమీటర్లు అన్నాక లైన్ వచ్చింది. మై గాడ్,
ఏపీ కార్ महाराष्ट्र बाइकर ఖాళీ బైకర్స్ బోల్తే అందరు దిగి నడుచుకుంటూ పోతున్నారా ఓపికలు అయిపోయినాయేమో 3 కిలోమీటర్లు నడుస్తారే ఏంది అది 4ఆ ఓయ్ అమ్మ మనం సుమ్మన వెళ్ళిపోవడే అచ్చా ఈ బస్సుల్లో ఎక్కితే 10 రూపీస్కి పని మనిషి సో ఇప్పుడే టెంపుల్ లోపలికి వెళ్తున్నాం ఎంట్రన్స్ ఇదే అనమాట ఫుల్ రష్ ఉంది ఇప్పుడు ఫ్రీ లైన్ తీసుకుంటే దగ్గర 3.5 గంటలు ఏమంటారా 4 అవర్స్ పడుతుంది నిన్న కూడా అంతే 5 అవర్స్ సో మళ్ళీ పెద్ద టాస్క్ చేశాను ఇప్పుడు మనం 500 రూపీస్ టికెట్ తీసుకుంటే 15 నిమిషాల్లో అయిపోతుంది అంట లెట్స్ సీ ఫుల్ హెవీ రష్ రా 4 గంటలు 5 గంటలు కూడా పడుతుందేమో అనుకుంటున్నాం అంటే 500 రూపీస్ది తీసేసుకొని ఇంకా అట్లీస్ట్ సింగిల్ లైన్ అట్లీస్ట్ ఇంకా టైం సేవ్ అయ్యాలి ఆల్రెడీ నిన్న చాలా టైం పట్టింది ఇప్పుడు మళ్ళీ ట్రావెల్ చేయాలి నేను రేపు మళ్ళీ హైదరాబాద్ ట్రావెల్ చేయాలి ఇన్ని అవర్స్ ఇక్కడ టైం స్పెండ్ చేయలేను చూద్దాం సో దర్శనం అయితే అయిపోయింది ఇది టెంపుల్ రెనోవేషన్లో ఉంది కానీ సూపర్ అయింది ఫ్రీ లైన్లో వచ్చుంటే మాత్రం 4 అవర్స్ అంట మనం 500 రూపీస్ టికెట్ తీసుకున్నాం కాబట్టి సో 1.5 అవర్ పట్టింది ఇదే అన్నమాట గర్భగుడి సో ఇప్పుడే బయటికి వచ్చామన్నమాట మొత్తం మేము ఊటీకి వచ్చినట్టే ఉంది రే మొత్తం మంచు మీ కెమెరాలో ఎంత కనిపిస్తుందో లేదా కానీ మేము ఇప్పుడు మబ్బుల్లో వెళ్ళే పోతున్నాం ఇప్పుడు స్క్రీన్లో మా వాడు చుట్టూ మంచిగా ఉంది చూడండి సో 500 టికెట్ కాబట్టి 1.5 అవర్లు అయిపోయింది ఇప్పుడు ఆ లైన్ చూసాను ఆ లైన్ చూస్తే 5 అవర్స్ 6 అవర్స్ కాబట్టి ఆశ్చర్యం లేదు మొత్తం ఇక్కడే డే అంతా అయిపోయేది మళ్ళీ రేపు పొద్దున్న హైదరాబాద్ లేచి వెళ్ళే సినిమానే లేకపోతుండే మొత్తానికి దన్న ఇవాళ అయిపోయింది బట్టి నెస్సీలా చెప్తున్నావు కదరా అట్లా వచ్చేస్తా ఫ్లోలో భలే వచ్చిందిరా ఇంత భారీగా ఇందాకైతే మా కొండలు గుట్టలు చెట్లు అన్నీ కనిపించాయి ఇప్పుడు ఏం కనిపిస్తలే జరగండి
అసలు మొత్తం ఇండియా అంతా నిజంగానే ఇవాళ ఇక్కడికే వచ్చినట్టు అనిపిస్తుంది. రష్ ఏంది, ఘోరమైన రష్ ఏంటి, ఈ మనుషులు అడ్డం రా. అందుకనే ఇది నడిచి మళ్ళీ కింద గోలోకి నడవాలి, ఆ స్టెప్స్ నడవాలి, మళ్ళీ 5 గంటలు లైన్లో నించోవాలి. హారిబుల్ టార్చర్ ఇది. నాకు తెలిసి వాళ్ళ అసలు కలెక్షనే 10 లక్షలు 15 లక్షలు వస్తాయి ఇవాళ. అసలు ఇంపాసిబుల్. ఇంకా నాకు తెలిసి ఇవాళ అందరూ లాడ్జ్లో ఉంటారేమో. ఇంకా ఇవాళ ఇంతమంది కూడా లాడ్జ్లు ఏడు ఉంటాయి, రిసార్ట్లు కానీ అట్లాంటివి అన్నీ నిండిపోతాయి. ఇక దండుకుంటారు ఇవాళ బిజినెస్. సో గైస్, మొత్తానికి అయితే బయట పడ్డాం. ఇవాళ హారిబుల్ ట్రాఫిక్. ఇది మామూలు రష్ కాదు స్వామి, ఘోరమైన రష్. కిలోమీటర్లు లైన్లు ఉన్నాయి. జనాలకి ఓపిక మెచ్చుకోవాలి. ఇప్పుడు లైన్లో రోడ్ల పైన 4 గంటలు 3 గంటలు పార్కింగ్ కోసం, కేవలం పార్కింగ్ కోసం వెయిట్ చేయాలి. మళ్ళీ మెట్లు దిగాలి కిందికి, మళ్ళీ దర్శనం లైన్కి 4 గంటలు 5 గంటలు దర్శనం. అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ఉండబోతుందో. మన బైక్లో 2 పాయింట్సే ఉన్నాయి. 4 అవుతున్న టైము ఆకలిస్తుంది నాకు. చూశాను కదా ఎన్ని కర్వ్స్ అంటే బాబా. మొత్తం వాల్ పేపరే, కానీ మబ్బు ఉంది. కానీ ల్యాండ్ అసలు ఫోటోది ఒకటి అంతే నాకు. సో మధ్యలో ఒక చిన్న ఇది ఒక ఆర్టిఫిషియల్ సెటప్ లెక్కనే ఉంది. మనం ఇప్పుడే డ్యామ్ దగ్గరికి వచ్చాం. బాగుంది ఈ క్లైమేట్కి సెట్. చిన్న గేట్లు ఎప్పుడు ఓపెన్ ఉంటాయి అన్నమాట, ఫ్లోయింగ్ అందుకే వస్తూ ఉంటుంది. నాగార్జున సాగర్ ఇట్లా ఉంటుంది కొంచెం, కానీ ఇది చిన్న సైజు నాగార్జున సాగర్ ఇది. సో అది సంగతి. మొత్తానికి అయితే మళ్ళీ షిరూరుకి వచ్చేసాం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి, చెప్పా కదా. సో అది అన్నమాట. నిన్న త్రయంబకేశ్వర్, ఇవాళ భీమాశంకర్, 2 జ్యోతిర్లింగాలు నా లైఫ్లో కాన్సిక్యూటివ్ డేస్లో అయ్యింది. అదంతా అదొక బ్లెస్సింగ్ అన్నట్టే. ఇవాళకైతే చూశారు కదా, మొత్తం ఏం మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు, మొత్తం అలసిపోయినా. సో రేపు మళ్ళీ హైదరాబాద్కి స్టార్ట్ అవ్వాలి. అక్టోబర్ 2 రేపు గాంధీ జయంతి. ఓకేనా, బాయ్.